Hello and welcome to Pawan PYQ's YouTube ఛానల్. APPSC Group 2 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేసుకుంటూ వస్తున్నాం కదండి. ఎస్, టుడే ఆల్సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఏ వెరీ గ్రేట్ క్వశ్చన్స్ ఇన్ డీటెయిల్గా చెప్పుకుంటూ వస్తున్నాను. ఆల్మోస్ట్ ఇది పార్ట్ 6 అనుకుంటున్నాను. సో ఇంతకుముందు కూడా చాలా పార్ట్స్గా డివైడ్ చేసి మీ క్వశ్చన్స్ అయితే అందించడం జరిగింది. సో జాగ్రత్తగా వెళ్ళి ఆ క్వశ్చన్స్ చూడండి, యూటిలైజ్ చేసుకోండి కంటెంట్ అంతా. ఓకేనా? సో లెట్స్ డిస్కస్ దిస్ క్వశ్చన్. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే మాత్రం దయచేసి పాత వీడియోస్ చూడండి అండ్ తర్వాత ఈ వీడియో చూడడానికి ట్రై చేయండి. మీకు చాలా వాల్యూ యాడెడ్ కంటెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో మీ ప్రిపరేషన్కి ఆడే విధంగా ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు, తర్వాత నోటిఫికేషన్ కూడా వచ్చే టైం కూడా వచ్చింది అండ్ మీరు ప్రిపరేషన్ ఎంతవరకు చేస్తున్నారు అనేది చెక్ చేసుకోండి. దానికంటే ముందు మీరు సిలబస్ చెక్ చేసుకోవాలి. సిలబస్తో పాటు మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనలైజ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మీరు మీ స్టాండర్డ్ బుక్స్ని తీసుకొని చదువుకుంటే మీకు ఒక క్లియర్ కట్ ఐడియా అనేది క్లియర్ కట్గా మీ ప్రిపరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో సిలబస్ అనేది కూడా ఎలా డీకోడ్ చేయాలి, సిలబస్ అనేది ఏ విధంగా కవర్ చేయాలి, నేను ఒక చెక్ లిస్ట్ అనేది కూడా తయారు చేశానండి. ఆ చెక్ లిస్ట్ కూడా మీకు అందించడానికి ట్రై చేస్తాను. ఆల్రెడీ నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఆ చెక్ లిస్ట్ ఎవరైనా చెక్ లిస్ట్ మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఓకేనా? సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏపీఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకి అటు స్క్రీనింగ్ టెస్ట్ అండ్ అదేవిధంగా మెయిన్స్ టెస్ట్ ఏదైతే ఉందో రెండింటికి చెక్ లిస్ట్ తయారు చేసి పెట్టాను టెలిగ్రామ్లో, అది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్స్. రైట్. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేజ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్? ఎన్ని మ్యాథ్ ద ఫాలోయింగ్ గురించి అడిగాడో మీకు చూస్తున్నారండి. మ్యాథ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ మీద మనకి ఎన్ని అడుగుతున్నాడో గుర్తుంటుందా మీకు? ఇంతకుముందు కూడా మనం చాలా క్వశ్చన్స్ అని చూసాం. మ్యాచ్ చేయమంటున్నాడు, ట్రీటీస్ మ్యాచ్ చేయమంటున్నాడు, గవర్నర్ జనరల్స్ మ్యాచ్ చేయమంటున్నాడు, బ్యాటిల్స్ మ్యాచ్ చేయమంటున్నాడు. ఆర్ యూ గెటింగ్ వాట్ ఐమ్ సేయింగ్ హియర్? ఓకే. సో మీరు ఎక్కడెక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేదండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కనుక కరెక్ట్గా చేస్తే అంతా మీ దగ్గర ఉంటుంది. ఎట్లా చదవాలి, ఎలా చదవాలి, దిస్ ఇస్ ద డైరెక్షన్ ఫర్ యూ. ఓకే. అండ్ బాబర్, అక్బర్, హుమయూన్, జహాంగీర్ ఇచ్చాడు. ఓకేనా? సో మనం వీళ్ళ పీరియడ్ల గురించి ఇన్ డీటెయిల్గా చదువుకోవాలి. అంటే బాబర్లో జరిగిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏంటి? ఇప్పుడు బ్యాటిల్ ఆఫ్ కవానా ఆయన పీరియడ్లో జరిగిందా? బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాటి ఈయన పీరియడ్లో జరిగిందా? బ్యాటిల్ ఆఫ్ బిల్గ్రామ్ ఈయన బ్యాటిల్లో జరిగిందా? అండ్ జహాంగీర్ బ్యాటిల్ ఆఫ్ చౌసా ఈయన టైంలోనే జరిగిందా? ఫాలో ఆఫ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్ అంటున్నాడు. ఓకేనా? సో లెట్స్ అనలైజ్. అంటే మీరు ఈ పీరియడ్ మొత్తం గురించి చదువుకోవాలి. ఓకే. నెక్స్ట్ బ్యాటిల్స్ అనేవి కూడా మీరు వరుసగా రాసుకుంటూ రావాలన్నమాట. ఓకే. నౌ లెట్స్ సీ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఆల్రెడీ వీటి గురించి ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఐవీసీ గురించి, సైట్స్ గురించి. ఓకే. ఎస్, ద 19th వన్. సో ద జహాంగీర్ బ్యాటిల్ ఆఫ్ చౌసా ఇట్స్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అన్నమాట. సో అంటే బాబర్ బ్యాటిల్ ఆఫ్ కన్వా కరెక్ట్ మ్యాచ్, అక్బర్ బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాటి కరెక్ట్ మ్యాచ్, అండ్ హుమయూన్ బ్యాటిల్ ఆఫ్ బిల్గ్రామ్ కరెక్ట్ మ్యాచ్. జహాంగీర్ బ్యాటిల్ ఆఫ్ చౌసా కరెక్ట్ మ్యాచ్ కాదు. ఓకే. సో ఇట్ ఈస్ హిస్టారికల్లీ ఇన్కరెక్ట్. అండ్ బ్యాటిల్ ఆఫ్ చౌసా మనకి 1538లో జరిగింది. ఇట్ వాస్ ఫౌట్ బిట్వీన్ మొఘల్ ఎంపరర్ హుమయూన్ అండ్ ఆఫ్ఘన్ షేర్షా సూరి మధ్య జరిగిందనమాట. ఈ బ్యాటిల్లో హుమయూన్ చాలా సివియర్గా డిఫీట్ అవుతాడు అండ్ తన యొక్క లైఫ్ని కాపాడుకోవడానికి గంగా రివర్ నుంచి స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు అన్నమాట. ఎవరు? హుమయూన్. అర్థమైందా? దట్ ఈస్ బ్యాటిల్ ఆఫ్ చౌసాన్ విచ్ వాజ్ హ్యాపెండ్ ఇన్ ద 1539 బిట్వీన్ మొఘల్ ఎంపరర్ హుమయూన్ అండ్ ఆఫ్ఘన్ రూలర్ షేర్షా సూరి. ఈ బ్యాటిల్లో హుమయూన్ తన యొక్క లైఫ్ని కాపాడుకోవడానికి గంగా రివర్లో దూకి స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. ఓకే. అండ్ దాని తర్వాత మళ్ళీ హుమయూన్ మళ్ళీ వస్తాడు, మళ్ళీ రాజ్యాన్ని చేజిక్కించుకుంటాడు, తనతో పాటు ఇద్దరిని తెచ్చుకుంటాడు అనే విషయం కూడా మీకు ఇంతకుముందు చెప్పాను. ఆ ఇద్దరు పెయింటర్స్ని తెచ్చుకుంటాడు హుమయూన్ ఇరాన్ నుంచి. వాళ్ళ పేర్లు చెప్పండి. నేను వెరీ ఫస్ట్ క్లాస్లో నేను దీన్ని మీకు చెప్పాను అనమాట. ఫస్ట్ వీడియోలో గుర్తుందా మీకు? కామెంట్ సెక్షన్లో తెలపండి. హుమయూన్ అక్కడికి పారిపోయిన తర్వాత మళ్ళీ ఇరాన్కి వెళ్ళి మళ్ళీ తన యొక్క రాజ్యాన్ని చేయించుకోవడానికి తనతో పాటు ఇద్దరిని పెయింటర్ తీసుకొస్తాడు అనమాట. అందుకే హ్యూమన్ పీరియడ్లో పెయింటింగ్ అనేది చాలా పీక్గా వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా మీకు? రీజన్ మీకు అర్థం అవ్వాలండి. ఓకే. ఆర్ యూ ఏబుల్ టు కనెక్ట్ ద పాయింట్స్? ఎస్. అండ్ జహాంగీర్ హుమయూన్ గ్రాండ్స్ అండ్ ఎవరిథింగ్ వాజ్ నాట్ ఈవెన్ బోర్న్ అట్ దట్ టైం. ఆ టైంలో లేనడమాట. ఓకేనా? నౌ లెట్స్ సీ ద అదర్ ఆప్షన్స్ యాజ్ వెల్. సో బాబర్ బ్యాటిల్ ఆఫ్ కన్వా 1527లో జరిగింది. ద డేట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇది ద కరెక్ట్ మ్యాచ్. సో ఆఫ్టర్ ద విన్నింగ్ ఆఫ్ ద ఫస్ట్ బ్యాటిల్ పానిపట్ 1526లో బాబర్ ఫేస్డ్ ఏ ఫార్మిడబుల్ రాజ్పుట్ కాన్ఫిడెన్స్ లెడ్ బై ద రాణా సంగమేర్ ఆఫ్ కన్వా. సో బాబర్ వాన్ దిస్ డిసిసివ్ బ్యాటిల్ విచ్ ఫార్మ్లీ ఎస్టాబ్లిష్డ్ ద మొఘల్ ఎంపైర్ ఇన్ ఇండియా. సో బ్యాటిల్ ఆఫ్ పానిపట్ 1526 జరిగింది. దాని తర్వాత మళ్ళీ రాణా సంఘ్ నుంచి కూడా ఒక బ్యాటిల్ అనేది చేసుకొని అక్కడ మొఘల్ ఎంపైర్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరుగుతుంది బాబర్. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆ మొఘల్ ఎంపైర్ అనేది స్టార్ట్ అవడం జరిగింది ఇండియన్ హిస్టరీలో.
ఓకే, అర్థమైందా? 1526లో ఏం జరిగింది? బ్యాటిల్ ఆఫ్ పానీపట్. 1526-7లో జరిగింది బ్యాటిల్ ఆఫ్ కన్వా. ఈ 2 బ్యాటిల్స్ ఎవరు చేశారు? బాబర్ చేశాడు. ఓకే, done. And next battle of Haldigati, which was happened in the 1576, and this famous battle was fought between the Akbar, which was led by Raja Man Singh of Amber. ఓకేనా, ఇక్కడ మొఘల్ ఫోర్సెస్ ఆఫ్ అక్బర్ మధ్య జరిగింది అండ్ రాజ్పుట్ ఫోర్సెస్ మధ్య జరిగింది అనమాట. అండ్ ఈ మొఘల్ ఫోర్సెస్ ఆఫ్ అక్బర్లో లెడ్ చేసింది ఎవరు అంటే, ఈ యొక్క బ్యాటిల్ని ముందు నడిపించింది ఎవరు? రాజా మాన్సింగ్ అనమాట. అండ్ ఎవరి మధ్య? రాజ్పుట్ ఫోర్సెస్ మధ్య. సో ఈ రాజ్పుట్ ఫోర్సెస్కి ఉన్నది ఎవరు? మహారాణా ప్రతాప్ ఆఫ్ మేవర్. అర్థమవుతున్న బాటిల్ ఆఫ్ హల్దీఘాటి, విచ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్ ఇన్ ద ఇండియన్ హిస్టరీ, విచ్ వాస్ హ్యాపెండ్ ఇన్ ద 1756. అక్కడ మొఘల్ ఫోర్సెస్, అక్బర్ ఆ మొఘల్ ఫోర్సెస్ని ముందు ఉండి నడిపించింది ఎవరు? రాజా మాన్సింగ్. అండ్ ఎవరితోటి? రాజ్పుట్ ఫోర్సెస్ తోటి. ఈ రాజ్పుట్ ఫోర్సెస్ సైడ్ ఉన్నది ఎవరు? మహారాణా ప్రతాప్ ఆఫ్ మేవార్. అండ్ నెక్స్ట్ హుమయూన్ బ్యాటిల్ ఆఫ్ బిలిగ్రామ్, విచ్ వాస్ హ్యాపెండ్ ఇన్ ద 1540, అండ్ ఇది ఆల్సో బ్యాటిల్ ఆఫ్ కన్నౌజ్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇది సెకండ్ మేజర్ క్లాష్ బిట్వీన్ హుమయూన్ అండ్ షేర్షా సూరి. సెకండ్ మేజర్ క్లాష్. ఇంతకుముందు ఎప్పుడైంది? 1539లో అయింది. అర్థమవుతుందా? బ్యాటిల్ ఆఫ్ చౌసా. Are you able to connect the points? So completely rooted here, leading to his 15 exile from India, and with the Sher with the Suri Empire took over Jilli. ఇక్కడ నుంచి మనవాడు పారిపోతాడు, హుమయూన్ టోటల్గా కంప్లీట్లీ వెళ్ళిపోతాడు అనమాట. సో రూట్ ఇస్ 15 ఇయర్ ఎక్సైల్. ఆల్మోస్ట్ 15 years కనపడకుండా వెళ్ళిపోయి ఇరాన్లో దాక్కుని మళ్ళీ తిరిగి వస్తాడు. ఓకే, సో ఈ విధంగా మీరు పాయింట్స్ని కనెక్ట్ చేసుకోవాలి. సో అప్పుడు ఈ షేర్షా సూరి ఈ ఢిల్లీ ఎంపైర్ని పరిపాలించడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మొఘల్ పీరియడ్ టైంలో షేర్షా సూరి అనేది డైనస్టీ అనేది కూడా పరిపాలించి, దాని తర్వాత మళ్ళీ మొఘల్ రూల్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ మీరు కనెక్ట్ చేసుకోవాలి, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇక్కడ పెట్టానండి. సో లెట్స్ సీ ఈ పాయింట్స్ అని మీరు కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో మీకు అన్ని డీటెయిల్గా నేను చూడండి టేబుల్ వైజ్గా మీకు పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు వెళ్తున్నాను. ఓకేనా? సో మీ ప్రిపరేషన్ అని మీరు చదువుకుంటూ జస్ట్ నా వీడియోస్ మీ రివిజన్ పర్పస్ కోసం యూటిలైజ్ చేసుకోండి. సో ఇక్కడ మేజర్గా జరిగిన కొన్ని ఇంపార్టెంట్ బ్యాటిల్స్ అయితే నేను ఇక్కడ పెట్టాను. బ్యాటిల్ ఆఫ్ పానీపట్ 1526, బాబర్ అండ్ ఇబ్రహీం లోడి. బాబర్ గెలిచాడు అండ్ ఇక్కడ ఢిల్లీ సుల్తాన్ అటెండ్ అవుతుంది అండ్ మొఘల్ ఎంపైర్కి ఫౌండేషన్ జరుగుతుంది. 1526 తర్వాత 1527 అని జరిగింది, ఇంకో బ్యాటిల్ జరిగింది. అదే కదా ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. అండ్ బ్యాటిల్ ఆఫ్ కన్వా ఇదే కదా, బాబర్ వర్స్ రాణా సంఘ్. బాబర్ అయ్యాడు అండ్ నార్త్ ఇండియాలో తన ఒక పొజిషన్ని సెక్యూర్ చేసుకున్నాడు. అండ్ బ్యాటిల్ ఆఫ్ చందరి 1528, బాబర్ వర్స్ మెడిన్ రై అండ్ బాబర్ వన్ అండ్ క్యాప్చర్ ద స్ట్రాటజిక్ ఫోర్ట్ ఆఫ్ చందరి. అండ్ బ్యాటిల్ ఆఫ్ గాగ్రా 1529, బాబర్ వర్స్ మొహమ్మద్ లోడి, ఆఫ్ఘన్ సంబంధించిన పర్సన్. ఇక్కడ కూడా బాబర్ విన్ అవుతాడు, మేజర్ బ్యాటిల్ బిఫోర్ హిస్ డెత్. అండ్ బ్యాటిల్ ఆఫ్ చౌసా 1529, హుమయూన్ షేర్షా సూరి. అండ్ బ్యాటిల్ ఆఫ్ బిలిగ్రామ్, బ్యాటిల్ ఆఫ్ కన్నౌజ్, హుమయూన్ అండ్ షేర్షా సూరి. అండ్ ఇక్కడ కూడా షేర్షా విన్ అవుతాడు, ఇక్కడ కూడా షేర్షా విన్ అవుతాడు. ఓకేనా? సో ఇక్కడ హుమయూన్ ఫోర్స్డ్ ఇంటూ ఎక్సెల్, తాను ఇరాన్కి వెళ్ళడం జరిగింది, లైక్ పర్షియా అదే ఏరియాకి వెళ్ళి అక్కడ నుంచి ఇద్దరిని పెయింటర్స్ని మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ మొఘల్ రాజ్యాన్ని మళ్ళీ కంటిన్యూ చేయడం జరుగుతుంది హుమయూన్. అజ్యూమ్డ్ దట్ టైటిల్ ఆఫ్ ద ఫరీద్ అల్ దిన్ షేర్షా అనే టైటిల్ని షేర్షా మన ఈ యొక్క పర్టికులర్ బ్యాటిల్ ఆఫ్ చౌసా ద్వారా రావడం జరిగింది. అండ్ సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ 1556లో జరిగింది. అండ్ ఇక్కడ అక్బర్ బైరమ్ ఖాన్ వర్సెస్ హేము మధ్య జరిగింది. అండ్ ఇక్కడ అక్బర్ వాన్ అవుతాడు. అండ్ మొఘల్ రూల్ ఏదైతే ఉందో ఇండియాలో మనకి రీఎస్టాబ్లిష్ చేయడం జరిగింది హుమయూన్ సడన్ డెత్ తర్వాత. సో ఈ సడన్ డెత్ హుమయూన్ ఎలా చనిపోయాడు అది తెలుసా మీకు? హుమయూన్ సడన్ డెత్ ఎలా జరిగింది, హుమయూన్ ఎలా చనిపోయాడు? సో హుమయూన్ లైక్ ఫార్చ్యూన్ అంటాం అనమాట. ఓకే, సో హుమయూన్ అనేవాడు ఇక్కడ బ్యాటిల్ జరుగుతుంది, మళ్ళీ తిరిగి వస్తాడు, మళ్ళీ రాజుగా ఉందామంటే సడన్గా చనిపోతాడు. సో పెద్ద కథ జరుగుతుంది అనమాట. హుమయూన్ ఎలా చనిపోతాడు అనేది కూడా ఒక క్వశ్చన్ అనమాట. ఓకేనా? అది తెలుసా మీకు? ఆ రీజన్ తెలుసా? ఓకేనా? సో అది నా కామెంట్ సెక్షన్ తెలపండి, లెట్స్ సీ ద ఆన్సర్స్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు లెర్న్. సో సి ఈ బ్యాటిల్స్ అనేవి మీకు క్రొనాలజీ ఆర్డర్ ఆల్సో ఇంపార్టెంట్. ఇవే మీకు నెక్స్ట్ ఎగ్జామ్లో అడగొచ్చు కదా, అర్థమవుతుందా? నెక్స్ట్ క్వశ్చన్లో కూడా తప్పకుండా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎవరెవరి మధ్య జరిగింది, దాని అవుట్పుట్ ఏంటి, అండ్ బ్యాటిల్లో విన్ అయ్యారా లేదా. ఓకే, దిస్ బ్యాటిల్స్ ఆర్ వెరీ డ్యామ్ ఇంపార్టెంట్ ఇన్ ద మొఘల్ పీరియడ్. ఇంకా మొఘల్ పీరియడ్ అక్బర్ టైంలో, జహంగీర్ టైంలో, హుమయూన్ టైంలో ఇంకేమైనా ఇంపార్టెంట్ ఈవెంట్స్ తీసుకోండి. అండ్ వీళ్ళ టైంలో జరిగిన ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ పెయింటింగ్స్ కానీ అండ్ ఆల్సో లైక్ వాళ్ళు చేసిన అడ్మినిస్ట్రేషన్ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళ గురించి అన్నిటి గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చామండి. కానీ కొన్ని క్లాసెస్లో ఏం చేస్తారంటే వాళ్ళకి ఇంతమంది భార్యలు, 2 భార్యలు, 3 భార్యలు అని చెప్పుకుంటే ఎంటర్టైన్ చేసుకుంటా జోక్స్ చేసుకుంటూ ఉంటారు. ఆస్పిరెంట్కి అవి అవసరం లేదండి, అర్థమవుతుందా? అండ్ లెట్ మీ కంగ్రాచులేట్ యూ యాజ్ వెల్, ఎందుకంటే యూ హ్యావ్ వాచ్డ్ ఆల్మోస్ట్ 10 minutes ఆఫ్ వీడియో. ఇక్కడ వరకు వచ్చారంటే యూ ఆర్ ఆన్ ఏ రైట్ పాత్. You are like you want the content to, you want to crack the group 2. I can understand that.
So let me congratulate you, and please watch the video until the end, and you are going to feel confidence after listening to this class. Okay na? So let's appreciate you. Okay, thank you so much for watching until this now. Okay, yes. And next, go to the second question. So arrange the following events in the correct chronological sequence. క్రొనలాజికల్ సీక్వెన్స్ గురించి అడుగుతున్నాడు. ఓకేనా? క్రిప్స్ మిషన్, గాంధీ ఇర్వన్ ప్యాక్ట్ అండ్ చౌరీ చౌరా ఇన్సిడెంట్ అండ్ పూనా ప్యాక్ట్, వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్స్ కదా ఇవన్నీ. అండ్ దగ్గరికి ఉన్నాయనుకుంటా మీ అందరికీ కొంచెం చూసుకుంటే. సో నేషనల్ మూమెంట్లో జరిగిన కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ మనకి క్రొనలాజికల్ ఆర్డర్లో పెట్టి అడుగుతున్నాడు. ఓకేనా? సో లెట్స్ డీకోడ్ దిస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఎస్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఆ పర్టికులర్ ఈవెంట్స్ అని ఏ ఇయర్లో జరిగాయి అనేది మీకు తెలిస్తే అప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ పెట్టగలుగుతారు. సో చౌరీ చౌరా ఇన్సిడెంట్ అనేది మీకు మనకి 1922లో జరిగింది. ఎందుకు చౌరీ చౌరా ఇన్సిడెంట్ ఎందుకు తీసుకొచ్చారు? యాజ్ అ పార్ట్ ఆఫ్ ద మనకి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది మనకి తీసుకురావడం జరిగింది. ఇది నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఎప్పుడు లాంచ్ అయింది? ఏ ఇయర్లో లాంచ్ అయింది? కొంచెం నాకు చెప్పండి. ఏ ఇయర్లో లాంచ్ అయింది చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది చేసిన తర్వాత ఆ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ చేస్తున్న టైంలో చౌరీ చౌరా ఇన్సిడెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్లో జరుగుతుంది అనమాట. అక్కడ లార్జ్ గ్రూప్ ఆఫ్ ప్రొటెస్ట్ అనే వాళ్ళు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది పోలీసు వాళ్ళతోటి క్లాష్ అయ్యి అక్కడ ఒక వాయిలెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ చౌరీ చౌరా ఇన్సిడెంట్ తర్వాతనే గాంధీజీ గారు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్కి నో చెప్పడం జరుగుతుంది. బాయ్ చెప్పేస్తారనమాట నాన్ కోఆపరేషన్ మూమెంట్కి వద్దని చెప్పేసి. ద పోలీస్ ఓపెన్ ఫైర్ అవుతారు. దాన్ని అక్కడ ఒక ఫైర్ సెట్ అవుతుంది. ఆల్మోస్ట్ 22 పోలీసులు చనిపోతారు. ఈ యొక్క వైలెన్స్ విని మహాత్మా గాంధీ గారు నాన్ కోఆపరేషన్ మూమెంట్కి కాల్డ్ ఆఫ్ టాటా బాయ్ చెప్పేస్తారనమాట. సో దిస్ ద రీజన్. ఇది ఎప్పుడైంది? 1922లో జరిగింది. ఓకేనా? ఇది ఫస్ట్ వన్. గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ 1931 మార్చ్లో జరిగింది. దీన్నే ఢిల్లీ ప్యాక్ట్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక పొలిటికల్ అగ్రిమెంట్. ఎవరి మధ్య జరిగింది? మహాత్మా గాంధీ అండ్ లార్డ్ ఇర్విన్, వైస్రాయ్ ఆఫ్ ఇండియా అనమాట అప్పట్లో. ఓకేనా? సో దిట్ మార్క్డ్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్. ఓకే. అండ్ ఇక్కడ మీరు ఇక్కడ కామన్గా ఉన్న పాయింట్ ఏంటి తెలుసా? గాంధీజీ. ఇక్కడ గాంధీ ఉన్నాడు, గాంధీ ఇర్విన్ ప్యాక్ట్లో గాంధీ ఉన్నాడు, పూనా ప్యాక్ట్లో కూడా గాంధీ ఉన్నాడు. అర్థమవుతుందా? సో అంటే గాంధీ చుట్టూ జరిగిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ కమింగ్ ఎగ్జామినేషన్. దాని మీద మనకి క్రోనలాజికల్ ఆర్డర్ అడగొచ్చు కదా మళ్ళీ. అర్థమవుతుందా మై డియర్స్? డెఫినెట్లీ రైట్. డెఫినెట్లీ ఇట్ క్యాన్ బి ఆస్క్డ్ ఇన్ ద కమింగ్ ఎగ్జామ్స్. ఓకే. గాంధీ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్. గాంధీ ఎంటర్ అయిన తర్వాత నుంచి గాంధీ మనకి మూమెంట్ లైక్ 1947 వరకు వచ్చిన ప్రతి ఒక్క ఈవెంట్ని మీరు క్రొనలాజికల్గా మీరు చేసుకోవాల్సిందే. ఆ 1 పేజర్ నోట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? ఇలా మీరు అనలైజ్ చేయాలి. ఓకే, ఇక్కడ కామన్ ఉన్న గాంధీజీ. ఓకే, గాంధీజీ గురించి అన్నీ ఈవెన్ తెలుసు. ఎప్పుడు ఎంటర్ అయ్యాడు, అసలు గాంధీ చేసిన మూమెంట్స్ ఏంటి, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, అసలు గాంధీజీ మనకి ఐఎన్సీలో మెంబరా కాదా, ఐఎన్సీకి మనకి ప్రెసిడెంట్గా ఉన్నాడు, అసలు ఏంటిది కథ అంతా మీకు తెలుసా? గుర్తుందా? ఆర్ ఏబుల్ టు రీకాల్ వాట్ యువర్ రీడింగ్? ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో నౌ లెట్స్ సీ ఇంకా అదర్ ఆప్షన్స్ కూడా చూద్దాం. అండ్ సి, సో దీన్ని మనం ఢిల్లీ ప్యాక్ట్ అంటాం. మహాత్మా గాంధీ మధ్య అండ్ లార్డ్ ఇర్విన్, వైస్రాయ్ ఆఫ్ ఇండియా మధ్య జరుగుతుంది. అండ్ దిస్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్, సాల్ట్ సత్యాగ్రహం ఉంటాము. అండ్ ఇట్ డిడ్ పే ఫర్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ టు పార్టిసిపేట్ ఇన్ ద సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇన్ లండన్. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అది వెరీ ఇంపార్టెంట్. 1, 2, 3 జరుగుతాయి. ఆ మూడిట్లో గాంధీ పార్టిసిపేట్ చేశాడా లేదా అనేది చూడండి. అసలు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అని ఎప్పుడు అయ్యాయి, ఏ ఇయర్లో అయ్యాయి, ఏ డేట్లో అయ్యాయి, దాని యొక్క అవుట్పుట్ ఏంటి, అవుట్కమ్ ఏంటి, అసలు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది పార్టిసిపేట్ చేసిందా లేదా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున పార్టిసిపేట్ చేసింది ఎవరు? అంబేద్కర్ కూడా ఎంటర్ అవుతాడు. అంబేద్కర్ 3 అటెండ్ అయ్యాడా? గాంధీ కూడా 3 అటెండ్ అయ్యాడా? లెట్స్ అనలైజ్ దిస్. ఇలా మీరు అనలైజ్ చేసుకుంటే మాత్రమే మీకు ఆన్సర్స్ అనేవి వస్తాయి. ఓకేనా? ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ నుంచి ఈ విధంగా మీరు ఇన్ఫర్మేషన్ లాగొచ్చు. ఓకే. సో ఒక 1 క్వశ్చన్ విచ్ మేక్స్ యూ రివిజన్ అనదర్ టాపిక్స్ యాజ్ వెల్. అండ్ పూనా ప్యాక్ట్ 1932లో జరిగింది. ఇది కూడా మహాత్మా గాంధీ అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మధ్య జరిగిందనమాట. ఓకే. ఇక్కడ ఎర్రవాడ జైల్ ఇన్ పూణేలో జరిగింది. ఓకే. అండ్ ఈ పూనా ప్యాక్ట్ మధ్యవర్తి వహించింది ఎవరైనా మనకి చాలాసార్లు అడిగాడండి. ఆ మధ్యవర్తి వహించిన పర్సన్ ఎవరనేది వెరీ ఇంపార్టెంట్. ఒక్కసారి చూడండి. ఓకేనా? గూగుల్ సెర్చెస్ అయినా చూసి నాకు మీరు ఆన్సర్ చేయండి.
ఓకే. సో ఇక్కడ ఏంటి ఈ పూనా ప్యాక్ట్‌కి సంబంధించింది ఏంటి? ఇట్ వాస్ ఎ రియాక్షన్ ఆఫ్ ద బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కమ్యూనల్ అవార్డ్ విచ్ గ్రాంటెడ్ సెపరేట్ ఎలక్టోరల్ ద డిప్రెడ్ క్లాసెస్ అమండ్ సెపరేట్ ఎలక్టర్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ రిజర్వ్ సీట్స్ ఫర్ ద డిప్రెడ్ క్లాస్ విత్ ద జనరల్ హిందూ ఎలక్ట్రోడ్. సో ఇది ఒక కమ్యూనల్ అవార్డుకి సంబంధించిందనమాట. సెపరేట్ ఎలక్టర్స్ కోసం అనేది డిప్రెడ్ క్లాసెస్ కోసము దానికి రియాక్షన్ మీద పూనా ప్యాక్ట్ అని తీసుకురావడం జరిగింది. సో పూనా ప్యాక్ట్ గురించి ఇన్ డీటెయిల్‌గా చదువుకోండి. అండ్ ఎందుకు జరిగింది? ఏంటి రీజన్ అనేది టోటల్‌గా దాని గురించి సెర్చ్ చేసి చూసి ఒక స్టోరీ లాగా చదువుకోండి, దాన్ని అల్లుకోండి, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి బ్రెయిన్లో ఏది బాగా గుర్తుంటుందంటే నీ మనసుకు దాకినప్పుడు నీ మనసుకు దాకినప్పుడు ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అని గుర్తుండిపోతుంది. అందుకే మీరు మూవీస్ చూసినా కానీ కొన్ని డైలాగ్స్ కానీ ఎందుకు గుర్తుండిపోతాయి? ఆ డైలాగ్స్ అనేవి మీ మనసుకు దాకుతాయి. ఓకే, యువర్ హార్ట్ విల్ ఫీల్ దట్ డైలాగ్. అలా మీరు ఫీల్ అవ్వకుండా చదివితేనే మాత్రమే మీకు అన్నీ గుర్తుంటాయి, లేకపోతే గుర్తుండవు. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ క్రిప్స్ మిషన్ 1942లో జరిగింది. దిస్ అ లేట్ ఇది బ్రిటిష్ గవర్నమెంట్ సెట్ అండ్ డెలిగేషన్ హెడ్ బై సర్ స్టాట్ఫోర్డ్ క్రిప్స్ టు ఇండియా టు సెక్యూర్ ఫుల్ ఇండియన్ కోఆపరేషన్ అండ్ సపోర్ట్ దర్ వరల్డ్ వార్ టూకి సపోర్ట్ చేసే విధంగా ఈ స్టాట్ఫోర్డ్ క్రిప్స్ అనే పర్సన్ రావడం జరుగుతుంది అనమాట. అక్కడ క్రిప్స్ మిషన్ జరుగుతుంది, బట్ ఈ మిషన్ అని ఫెయిల్ అవ్వడం జరిగిందనమాట. ఓన్లీ డొమినెంట్ స్టేటస్ ఇస్తాము అని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ టోటల్గా రిజెక్ట్ చేయడం జరిగింది. అండ్ దీని తర్వాత క్విట్ ఇండియా మూవ్మెంట్ లాంచ్ అవుతుంది. సో అంతా మీ సీక్వెన్స్ అని మీకు గుర్తున్నది అనుకుంటున్నాను మీకు. ఓకేనా? సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? 3-2-4-1 అనేది జరుగుతుంది అనమాట. సో చౌరీ చౌరా ఇన్సిడెంట్ అండ్ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అండ్ పూనా ప్యాక్ట్ అండ్ క్రిప్స్ మిషన్. ఓకేనా? క్రిప్స్ మిషన్ క్యాబినెట్ మిషన్ కూడా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. క్యాబినెట్ మిషన్ మళ్ళీ డిఫరెంట్. క్యాబినెట్ మిషన్ దేనికోసం వచ్చింది అది నాకు చెప్పండి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద క్యాబినెట్ మిషన్? అది ఏ ఇయర్లో పెట్టారు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద క్యాబినెట్ మిషన్? అది నా కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను చూస్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక క్రొనాలజికల్ టైమ్ లైన్స్ అని పెట్టడం జరిగింది. సో ఆఫ్ ద గాంధీయన్ ఎరాలో. సో గాంధీ రిటర్న్స్ టు ఇండియా ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. అండ్ గాంధీ వచ్చినప్పుడు డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ని ఏ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం మీకు తెలుసా? అది నా కామెంట్ సెక్షన్ తెలపండి. అండ్ 1917 చంపారన్ సత్యాగ్రహ ఫస్ట్ సివిల్ డిసోబీడియన్స్ ఇన్ ఇండియా చేయడం జరిగింది. 1919 రౌలట్ యాక్ట్ పాస్ అనేది జరిగింది. జలియన్వాలా బాగ్ మసక్కర జరుగుతుంది April 13th. అండ్ 1920 మనకి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఖిలాఫత్ మూవ్మెంట్ అని లాంచ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సైమన్ కమిషన్ ఎరల్ అవుతుంది. ఇక్కడ మనకి నెహ్రూ రిపోర్ట్ అని కూడా తయారు చేస్తారు. కానీ నెహ్రూ రిపోర్ట్ ఎవరు కూడా మనకి యాక్సెప్ట్ చేయరు బికాస్ డ్యూ టు ద వన్ మ్యాన్స్ వ్యూ. అండ్ నెక్స్ట్ 1930 దండి మార్చ్ సాల్ట్ సత్యాగ్రహం స్టార్ట్ అవుతుంది. అండ్ దాని తర్వాత మనకి సివిల్ డిసోబీడియన్ మూవ్మెంట్ అని కూడా లాంచ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి భగత్ సింగ్ ఎగ్జిక్యూట్ అవుతాడు. అండ్ రాజ్గురు కానీ సుఖ్దేవ్ కానీ అండ్ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది కూడా జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి 1940 ఆగస్ట్ ఆఫర్తో రావడం జరుగుతుంది. ఇండివిజువల్ సత్యాగ్రహాన్ని లాంచ్ చేయడం జరిగింది, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇండివిజువల్ సత్యాగ్రహం అనేది వెరీ ఇంపార్టెంట్. ఒక్కొక్క దగ్గర ఏరియాలో చేస్తారు. సో వాటి పర్సనాలిటీ కూడా ఇస్తారనమాట. సో ఇప్పుడు ఒక్కొక్క పర్సనాలిటీ ఇచ్చేసి ఆ ఏరియాస్ ఇచ్చేసి ఆ ఇండివిజువల్ సత్యాగ్రహం ఎక్కడెక్కడ చేస్తారు దాని మ్యాథ్ ఫాలోయింగ్ చేయమంటాడు. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది ఆన్ ద August 8th. ఓకేనా? అండ్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946 వస్తుంది. డైరెక్ట్ యాక్షన్ డే, ఇంటరిమ్ గవర్నమెంట్. సో ఇవంతా మీరు సీక్వెన్స్గా వెళ్తే కానీ మీకు గుర్తుండదు. ఓకేనా? సో ఐఎమ్ గివెన్ అ సమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ. సో మీరు ఇది ప్రతి డేట్ ప్రతి ఒక్క దాంతో మీరు నోట్ చేసుకోవాల్సిందే, విచ్ ఈస్ వెరీ 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 డ్యామ్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. ఓకే, అర్థమవుతుందా? ఎస్. నెక్స్ట్, by which one of the following acts was the Governor General of the Bengal designated as the Governor General of India? బచ్చా ఆన్సర్. అండ్ ఇది మీరు ఆన్సర్ చేయాల్సిందే. ఓకేనా? ఒక 5 seconds టైం ఇస్తాను, నాకు ఆన్సర్ చేయండి. ఓకే, సో రీకాల్ చేసుకున్నాను అనుకుంటున్నాను, మీరు ఆన్సర్ చేశారు అనుకుంటున్నాను కామెంట్ సెక్షన్లో. ఓకేనా? సో లెట్స్ సీ. రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ప్రతి ఒక్క యాక్ట్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఇందులో ఉన్న ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు బుల్లెట్ పాయింట్స్లో మీరు రాసుకోవాల్సిందే. ఓకేనా? సో పాలిటీ బుక్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఒకటి రాసుకొని ఇప్పుడు మీరు ఈ పర్టికులర్ ఓకే ఇలా అడిగాడా, సో దీని గురించి మనం ఇంకా డెప్త్గా చదువుకోవాలి. అర్థమవుతుందా? సో ఆ విధంగా మీరు లైక్ యూ హ్యావ్ టు డిగ్ ద ఇన్ఫర్మేషన్ వెరీ డీప్. అలా అయితేనే కానీ మీకు అర్థం కాదనమాట. నౌ లెట్స్ అండర్స్టాండ్ అబౌట్ దిస్ క్వశ్చన్ ఇన్ డీటెయిల్లీ. See, I have given a very great value addition for you this information as well for this question as well. Okay na? So that answer is Charter Act of 1833. Charter of 1833 ఏమైంది? గవర్నర్ జనరల్ బెంగాల్ని డిజిగ్నేటెడ్ యాజ్ అ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా చేయడం జరిగిందన్నమాట. ఓకేనా?
లెట్స్ సీ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో చార్టర్ యాక్ట్ 1833 ఏదైతుందో ఇట్ వాజ్ అ ఫైనల్ స్టెప్ టువర్డ్ ద సెంట్రలైజేషన్ ఆఫ్ ద బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా. సో ఇక్కడ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని ఏమని మనకి చేసింది, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా చెప్పడం జరిగింది. ఓకేనా. అండ్ ఈ యాక్ట్లోనే ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఏమేయడం జరిగింది, సివిల్ అండ్ మిలిటరీ పవర్స్ ఇవ్వడం జరిగింది. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దిస్ యాక్ట్ లార్డ్ విలియం బెంటిక్ బికేమ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. అండ్ ఇక్కడ గవర్నర్ ఆఫ్ బాంబే అండ్ మెడ్రాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పవర్స్ని, లెజిస్లేటివ్ పవర్స్ని గివెన్ టు ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, వాళ్ళ పవర్స్ని లాగేసుకొని డైరెక్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే. సో దిస్ ఈజ్ హౌ మనకి ఒక్కొక్క యాక్ట్లో మనకి డిఫరెంట్ చేంజెస్తో తీసుకొని వచ్చి చేయడం జరిగింది బ్రిటిష్ ఇండియా అనేది. సో ఈ చేంజెస్ గురించి తెలుసా, ఈ చట్టం గురించి తెలుసా, ఈ యాక్ట్ గురించి తెలుసా. సో ఇప్పుడు రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 నేను ఇప్పుడు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ నేను ఇక్కడ మీకు క్లాస్ చెప్పట్లేదు, ఇక్కడ మీకు చట్టాల గురించి తప్పకుండా మీకు తెలియాల్సిందే. ఓకే. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ద సెంట్రలైజేషన్. వాట్ ఈస్ ద ఫైనల్ స్టెప్ టువర్డ్స్ ద సెంట్రలైజేషన్, దట్ ఈస్ ద చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. అర్థమవుతుందా? ఎలా అడుగుతాడో, విచ్ యాక్ట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ద సెంట్రలైజేషన్ అని ఇచ్చేసి చార్టర్ యాక్ట్ ఇస్తాడు, రెగ్యులేటింగ్ యాక్ట్ ఇస్తాడు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఇస్తాడు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఇస్తాడు. ఏది ఆన్సర్ పెడతాడు? ఫైనల్ స్టెప్ టువర్డ్స్ ద సెంట్రలైజేషన్ ఇచ్చి 4 చట్టాలు ఇస్తాడు. ఏది పెడతారు? ఓకేనా. ఇక్కడ మెన్షన్ చేసిన ప్రతి పాయింట్ ఈస్ వెరీ డామ్ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఓకే. సో దట్స్ హౌ యూ నీడ్ టు లెర్న్. డైరెక్ట్గా ఇప్పుడు ఓకే చార్టర్ యాక్ట్ ఫైనల్ స్టెప్ టువర్డ్స్ సెంట్రలైజేషన్, రెగ్యులేటింగ్ యాక్ట్ ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ సెంట్రలైజేషన్. ఓకేనా. ఫస్ట్ మీరు స్టాండర్డ్ బుక్లో చదవండి, అర్థమవుతుందా? సి హౌ డీప్లీ హౌ ఈ వాజ్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్. ఈ డిజైగ్నేటెడ్ ద గవర్నర్ ఆఫ్ బెంగాల్ యాజ్ అ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఈ చట్టంలోనే మన గవర్నర్ ఆఫ్ బెంగాల్ నుంచి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. అండ్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ నుంచి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చింది ఏంటి? దట్ ఈస్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. అర్థమవుతుందా? అలా లింక్ చేసుకోవాలి ప్రతిదీ. అండ్ క్రియేటెడ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ 4 members టు అసిస్ట్ హిమ్. ఓకే, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చేశారు, అందులో 4 members ఉంటారు, తినని అసిస్ట్ చేయడానికి క్రియేట్ చేశారనమాట. అండ్ వారెన్ హస్టింగ్స్ బికమ్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ అండర్ దిస్ యాక్ట్. ఫస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఎవరు? వారెన్ హస్టింగ్స్. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు? లార్డ్ విలియం బెంటిక్. అండ్ ఫస్ట్ వైస్ రాయ్ ఇండియా ఎవరు? అది కామెంట్ చేయండి చూద్దాం. ఇగో ఇక్కడ ఓకే ఆల్రెడీ ఇక్కడే ఉంది కదా, సో నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో లైక్ మీరు చెప్పాల్సిన అవసరం లేదు, నేను ఇక్కడ చెప్పేస్తాను ఇక. ఓకేనా. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1855. సో ఇది మనకి రివోల్ట్ ఆఫ్ 1857 తర్వాత ఇమ్మీడియట్గా పాస్ అయిన చట్టం అనమాట. యాక్ట్ ట్రాన్స్ఫర్డ్ పవర్స్ ఆఫ్ గవర్నర్ ఇండియా ఫ్రమ్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి టోటల్గా బ్రిటిష్ క్రౌన్లోకి వెళ్ళిపోయిన సందర్భం అనమాట. ఇది మీ అందరూ తెలుసని అనుకుంటున్నాను. ఓకేనా. ఈఏసీలో ఉన్న చట్టాలు వేరు, అండ్ దాని తర్వాత 1857 రివోల్ట్ అయిన తర్వాత క్రౌన్ రూల్ అనేది ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఆ క్రౌన్ రూల్లో మనకి జరిగింది డిఫరెంట్ అనమాట. ఓకే. ఇట్ చేంజ్ ద డెసిగ్నేషన్ ఆఫ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎక్కడ తీశారు? చార్టర్ ఆఫ్ 1833లో. గవర్నర్ ఫస్ట్ ఏంటి? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ నుంచి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా చేసి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి ఎటు వచ్చారు? వైస్రాయ్ ఆఫ్ ఇండియాకి వచ్చారనమాట. ఏ చట్టంలో చేశారు? 1858 చట్టంలో చేశారు. మేకింగ్ హిమ్ ద డైరెక్ట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ బ్రిటిష్ క్రౌన్. హూ ఈజ్ ద ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా? లార్డ్ క్యానింగ్. ఓకే, ఇక్కడ వారెన్ హస్టింగ్స్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, ద ఫస్ట్ పర్సన్, and William Bentinck is a Governor General of India, and Viceroy of India is the Lord Canning. Okay na. So this is how you need to learn the previous year questions. And this was massive. ఏది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఇది ఒక పెద్ద డాక్యుమెంట్ అనమాట. ఆల్మోస్ట్ మన లైక్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆల్మోస్ట్ మనం ఇక్కడ నుంచే తీసుకురావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 నుంచి మనం అడాప్ట్ చేసుకొని మన దాంట్లో పెట్టుకోవడం జరిగింది అనమాట. సో ఇట్ ప్రొవైడ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆల్ ఇండియా ఫెడరేషన్ అండ్ ఇంట్రడ్యూస్ ద ప్రొవిన్షియల్ ఆటోనమీ. సో ఇట్ డిడ్ నాట్ చేంజ్ ద టైటిల్ ఆఫ్ వైస్రాయ్. ఏం చేంజ్ చేయలేదు. సో అక్కడ నుంచి మనకి వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఉండడం జరిగింది. దాని తర్వాత మనం 1947లో చాలా చేంజెస్ అనేవి చేసుకొని మనము డిఫరెంట్ టర్మ్స్ తోటి మనం ముందు రావడం జరిగిందనమాట. ఓకేనా. సో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ మనకి 1773 కంపెనీ రాబర్ట్ క్లైవ్, ద ఫస్ట్ పర్సన్ టు హోల్డ్ ద టైటిల్ గవర్నర్ ఆఫ్ బెంగాల్. ఫస్ట్ రాబర్ట్ క్లైవ్, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. అండ్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 వారెన్ హస్టింగ్స్. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా చార్టర్ యాక్ట్ 1833లో విలియం బెంటిక్. అండ్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 అండ్ లార్డ్ క్యానింగ్. అండ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఫ్రీ ఇండియా అంటే ఇండియా ఫ్రీ అయిన తర్వాత గవర్నర్ జనరల్గా పిలిచింది ఎవరు? అండర్ ద ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్, దట్ ఈస్ లార్డ్ మౌంట్ బ్యాటన్. అండ్ ఫస్ట్ అండ్ ఓన్లీ ఇండియన్ గవర్నర్ జనరల్ పోస్ట్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత దట్ ఈస్ సి రాజగోపాలాచారి. అండ్ ఫస్ట్ అండ్ ఓన్లీ. ఓకేనా. సో దాని తర్వాత మనం టోటల్ స్ట్రక్చర్ అంతా చేంజ్ చేసుకున్నాం కదా, ప్రెసిడెంట్గా, గవర్నర్గా అండ్ డిఫరెంట్ వేస్గా మనం మార్చుకున్నాం కాబట్టి సో దిస్ ఈజ్ హౌ మనం చేయడం జరిగింది. అర్థమవుతుందా మై డియర్స్? సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు లెర్న్ దిస్ పర్టికులర్ టేబుల్. చాలా ఇంపార్టెంట్ మీకు. ఓకేనా.
అర్థమైందా? లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. డ్యూరింగ్ ఇండియాస్ కొలోనియల్ పీరియడ్ ద డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ వాజ్ రిలేటెడ్ టు. కొలోనియల్ పీరియడ్లో డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ అంటే ఏంటో చూద్దాం. రైల్వేస్, ఎడ్యుకేషన్, ఇరిగేషన్ అండ్ పావర్టీ ఎలివేషన్. వెరీ ఇంపార్టెంట్ డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ అనేది. లెట్స్ సీ. I have decoded this information, I have decoded this question as well very detailedly. Let's see. Okay, yeah. So yes, the answer is education. ఓకేనా? ఎందుకు సార్ ఎడ్యుకేషన్ మీద డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ ఎందుకు తీసుకొచ్చారని చెప్తాను. అండ్ ఎడ్యుకేషన్ మీద లార్డ్ మ్యాక్లెమినెట్స్ మీద కదా మనకి యూపీఎస్సీలో మెయిన్స్ క్వశ్చన్ రావడం కూడా జరిగింది. మీ అందరూ చూసారా యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్? ఎస్, లార్డ్ మ్యాక్లె మీద మనకు డైరెక్ట్గా మ్యాక్లెమినెట్స్ మీద అడిగాడు అనమాట. సో డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ ఇది ఒక బ్రిటిష్ పాలసీ రిగార్డింగ్ ద ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా, మోస్ట్ ఫేమస్లీ అసోసియేటెడ్ విత్ ద లార్డ్ మ్యాక్లెమినెట్ 1835. సో లార్డ్ విలియం బెంటిక్ గవర్నర్ జనరల్ ఉన్న టైంలో ఈ లార్డ్ మ్యాక్లెమినెట్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్. అయితే ద బ్రిటిష్ రియలైజ్ దే డిడ్ నాట్ హ్యావ్ ద ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేటివ్ మిషనరీ టు ఎడ్యుకేట్ ద మ్యాసివ్ ఇండియన్ పాపులేషన్. సో బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ పరిపాలిస్తాం అనుకుంటున్నారు, వాళ్ళు రూల్ చేయాలి అందాం అనుకుంటున్నారు. సో వాళ్ళకొక అడ్మినిస్ట్రేషన్ కావాలి. ఆ అడ్మినిస్ట్రేషన్ చేయడానికి అక్కడున్న ఇండియన్ పాపులేషన్ని ఆ మ్యాసివ్ని ఎడ్యుకేట్ చేసినందుకు వాళ్ళకి ఫైనాన్షియల్ రిసోర్సెస్ అనేవి లేవన్నమాట. వాళ్ళు ఏం చేశారు మరి? దేర్ ఫోర్ దే అడాప్టెడ్ దిస్ థియరీ. ఏం థియరీ? దట్ ఈస్ దిస్ డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ అనేది అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఓకేనా? అడాప్ట్ చేసుకొని ఏం చేశారు? సో లెట్స్ సీ విచ్ ప్రపోజ్డ్ దట్ the government should spend its limited resources on educating only a handful of upper and the middle class. అంటే ఇప్పుడు ఇలా ఉందాం అనుకుందాంరా. సో ఇప్పుడు ఇట్లా ఉంటే, సో ఇది అప్పర్ క్లాస్, ఇది మిడిల్ క్లాస్, ఓన్లీ వాళ్ళని మాత్రమే ఎడ్యుకేట్ చేద్దాం. ఓకే, ఇన్ మిడిల్ క్లాస్ ఇండియన్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ వెస్టర్న్ సైన్సెస్. ఓకేనా? సో అందుకే ఈ డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ అనే థియరీకి దారి తీయడం జరిగిందనమాట. ఓకే, 1 second. Yes. So, middle class Indians in English and Western sciences, Macaulay famously stated the goal was to create the class of the person, Indian in blood and color, but English in taste, in opinions, in morals and in intellect. So, ఈ పర్టికులర్ డైరెక్ట్గా ఇచ్చేసి who told this? ఎవరు తన యొక్క గోల్ ఏంటి, ఇది ఎవరికి చెందిందని అడుగుతాడు డైరెక్ట్గా. సో దట్ ఈస్ మాక్లే అనమాట. సో మాక్లే ఈ పర్టికులర్ మాక్లే మినిట్స్ 1835 ఎడ్యుకేషన్ సంబంధించింది తను చేసిన తర్వాత ఇండియన్ ఇన్ బ్లడ్ అండ్ కలర్లో ఇండియన్ అవ్వచ్చు, బట్ తన యొక్క టేస్ట్ అనేది ఇంగ్లీష్గా ఉంటుంది, తన ఒపీనియన్ అనేది ఇంగ్లీష్గా ఉంటుంది, తన మారల్స్ అనేవి ఇంగ్లీష్గా ఉంటాయి, తన ఇంటెలెక్చువల్ అనేది ఇంగ్లీష్గా ఉంటుందని చెప్పడం జరిగిందనమాట. ఓకేనా? సో ఈ విధంగా ఓన్లీ అప్పర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ని మాత్రమే ఎడ్యుకేట్ చేద్దామని చెప్పేసి ఈ యొక్క డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ అనేది తీసుకురావడం జరిగింది. ద ఎక్సెప్షన్ వాజ్ దాట్ దిస్ ఎడ్యుకేటెడ్ ఎలైట్ వుడ్ దెన్ యాక్ట్ యాజ్ ద ఇంటర్ప్రిటేషన్ ద న్యాచురల్లీ పాస్ ఫిల్టర్ డౌన్ మోడర్న్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ టు ద జనరల్ మాసెస్ టు ద వర్నాకల్ లాంగ్వేజెస్. అంటే మనం పైన వాళ్ళకి చెప్పేస్తే కిందున్న వాళ్ళకి వాళ్ళ జనరల్ లాంగ్వేజెస్లో వాళ్ళు చెప్పేసుకుంటారు అని చెప్పడం జరిగింది. ఈ విధంగా వాళ్ళు ఫిల్టర్ డౌన్ అనేది చేయడం జరిగింది. అందుకే దీన్ని డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ అన్నారన్నమాట. ఇప్పుడు రీజన్ అర్థమైందా మీకు? సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు లెర్న్, దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు యాడ్ దర్ లైక్ రీజన్ అర్థం అవ్వాలి మీకు. ఓకే, లార్డ్ మ్యాక్లెమినే డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ, ఓకే రాసుకున్నాం, పెట్టేసుకున్నాం, అయిపోయింది. గుర్తుండదు. రీజన్ అర్థం కావాలి మీకు. ఓకే, అండ్ నెక్స్ట్ రైల్వేస్. బ్రిటిష్ రైల్వే పాలసీ ఇది లార్డ్ డల్హౌసీ 1853లో తీసుకొచ్చారు. ఓకేనా? సో ఇది ఒక ర్యాపిడ్ ట్రూప్ మూవ్మెంట్ అని చెప్పొచ్చు. ఓకే, అండ్ రా మెటీరియల్స్ని ఎక్స్ప్లోయిటేషన్ తీసుకురావడం జరిగింది. ఓకేనా? సో లార్డ్ డల్హౌసీ 1853 రైల్వే పాలసీ తీసుకొచ్చాడు. అండ్ ఇరిగేషన్, సో ఇక్కడ బ్రిటిష్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లైక్ వేర్ ప్రైమరీ డెవలప్డ్ ఇంక్రీజ్ ల్యాండ్ రెవెన్యూ మాత్రమే చేయడం జరిగింది. ఓకేనా? సో దానికి సంబంధించింది ఏం లేదు. ఇరిగేషన్ అసలు బ్రిటిష్ ముట్టుకొని దేకని కూడా దేకలేదని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ పావర్టీ ఎలివేషన్. బ్రిటిష్ కొలోనియల్ గవర్నమెంట్ రేర్లీ హ్యాడ్ జెన్యూన్ పావర్టీ ఎలివేషన్ పాలసీస్. ఓకేనా? చాలా తీసుకురావడం జరిగింది పావర్టీ ఎలివేషన్ బ్రిటిష్ కొలోనియల్ టైంలో. అప్పుడే మనకి దాదాబాయి నవరోజీ నేషనలిస్ట్ ఎవరైతే ఉన్నారో తనే డ్రెయిన్ ఆఫ్ థియరీ అని ఇవ్వడం జరిగింది అనమాట. ఈ బ్రిటిష్ పాలసీస్ మీద మన ఇండియాస్ మ్యాసివ్ పావర్టీ ఒక కాస్ అవడానికి దాని రీజన్ ఏంటి, దాని వెనకాల ఏంటి అని చెప్పేసి దాదాబాయి నవరోజీ గారు డ్రెయిన్ ఆఫ్ వెల్త్ థియరీ అనేది బ్రిటిష్ పాలసీ బ్రిటిష్ కొలోనియల్ పీరియడ్లో మనకి ఇవ్వడం జరిగింది, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకేనా? అండ్ ఇంకా మీకు ఎక్స్ట్రాగా అడిషనల్ పాయింట్స్ అయితే పెట్టడం జరిగింది.
ఓకేనా. సో 1813 చార్టర్ ఆఫ్ 1813 ఫస్ట్ టైం బ్రిటిష్ పార్లమెంట్ ఒఫిషియల్లీ శాంక్షన్ ద 1 lakh of sum యాక్చువల్లీ ఫర్ ద ప్రమోట్ ఎడ్యుకేషన్ ఇన్ ద సైన్స్ ఇన్ ఇండియా. ఇక్కడ చార్టర్ ఆఫ్ 1813 వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి 1 lakh యాన్యువల్లీగా ఎడ్యుకేషన్ కోసం శాంక్షన్ చేద్దామని చెప్పేసి బ్రిటిష్ పార్లమెంట్ అని ఒఫిషియల్గా మనం చేయడం జరిగిందనమాట, ప్రమోట్ చేయడానికి, ఏది ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయడానికి. అండ్ 1835 మాక్లే మినిట్స్. సో మేడ్ ఇంగ్లీష్ ద ఒఫిషియల్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ హైయర్ ఎడ్యుకేషన్, ఒఫిషియల్ అడాప్టెడ్ ద డౌన్వర్డ్ ఫిల్టరేషన్ దీన్ని అడాప్ట్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ 1858 వుడ్ డిస్పాచ్, దీన్నే మాగ్నా కార్టా ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్గా పిలవడం జరుగుతుంది. బట్ ఇట్ ఒఫిషియల్లీ రిజెక్టెడ్ ద డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ. సో ఇది కూడా అడగవచ్చు కదా, డౌన్వర్డ్ ఫిల్టరేషన్ రిజెక్ట్ చేసింది ఏంటంటే దట్ ఈస్ వుడ్స్ డిస్పాచ్. ఓకేనా. సో ఈ థియరీ స్టేటింగ్ దట్ గవర్నమెంట్ మస్ట్ టేక్ రెస్పాన్సిబుల్ ఫర్ మాస్ ఎడ్యుకేషన్ లెడ్ టు ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ యూనివర్సిటీ ఇన్ కలకత్తా, బాంబే అండ్ మెడ్రాస్. ఈ వుడ్స్ డిస్పాచ్ తర్వాతనే మనకి కలకత్తా, బాంబేలో, మెడ్రాస్లో యూనివర్సిటీస్ అని ఎస్టాబ్లిష్మెంట్ చేసి మాసెస్లో ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. కానీ వాళ్ళకి తెలియకుండానే ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తే ఏమొస్తుంది, నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ చేస్తే ఏమొస్తుంది, తిరగబడ్డం స్టార్ట్ అయింది. సో ఈ విధంగా బ్రిటిష్ తనకు తెలియకుండానే ఎడ్యుకేషన్ అనేది ఇండియన్స్కి ప్రొవైడ్ చేసేసి వాళ్ళల్లో ఒక అంటే అమ్మ కళ్ళు తెరుచుకున్నారా నాయన మన దేశం మీద అని వాళ్ళు గుర్తు చేసే విధంగా అయిందనమాట. ఓకేనా. అండ్ 1882 దట్ ఈస్ హంటర్ కమిషన్, ఇది లార్డ్ రిప్పన్ అపాయింట్ చేయడం జరిగింది. ఇది ఎంఫసైజ్ ద ఇంప్రూవ్మెంట్ ఇన్ ద ఎక్స్పెన్షన్ ద ప్రైమరీ అండ్ ద సెకండరీ ఎడ్యుకేషన్ కోసం తీసుకురావడం జరిగిందనమాట. ఓకేనా. అండ్ రికమెండింగ్ ద ప్రైమరీ ఎడ్యుకేషన్ బీ ఇంపార్టెంట్ ఇన్ వర్నకల్ లాంగ్వేజెస్లో చేయాలి. అండ్ నెక్స్ట్ 1904లో రేలింగ్ కమిషన్ యూనివర్సిటీస్ యాక్ట్కి సంబంధించిందనమాట. ఇది లార్డ్ కర్సన్ అపాయింట్ చేయడం జరిగింది. ఇట్ ఎయిమ్ టు బ్రింగ్ ద ఇండియన్ యూనివర్సిటీస్ అండర్ ద స్ట్రిక్ట్ గవర్నమెంట్ కంట్రోల్ టు కర్బ్ ద రైజింగ్ నేషనలిస్ట్ సెంటిమెంట్స్ అమంగ్ ద స్టూడెంట్స్. ఓకే, అన్ని ఎడ్యుకేషన్ సంబంధించింది, యూనివర్సిటీ సంబంధించిందే. సో ఇది మీరు ఒక దగ్గర పెట్టుకొని రాసుకోండి. అండ్ నెక్స్ట్ వర్ధా స్కీమ్, ఇది మనకి 1937లో మనకి గాంధీ ప్రపోజ్ చేయడం జరిగిందనమాట, జకీర్ హుసేన్ కమిటీ మనకి అప్పుడు. ఓకేనా. అండ్ ఫోకస్డ్ ఆన్ నై తలీం, దట్ ఈస్ బేసిక్ ఎడ్యుకేషన్ అనేది ఎంఫసైజ్ చేయాలి, లైక్ ఫ్రీ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇన్ మదర్ టంగ్ అండ్ లెర్నింగ్ త్రూ ద మాన్యువల్ వొకేషనల్ వర్క్ మీద ఫోకస్ చేయాలి, ఎంఫసైజ్ చేయాలి అని చెప్పేసి మహాత్మా గాంధీ గారు 1937లో వర్ధా స్కీమ్ అనేది చేయడం జరిగింది. దట్ ఈస్ జకీర్ హుసేన్ కమిటీ. ఓకేనా. ఇది నై తలీం అంటే ఏంటి, బేసిక్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయడం అన్నమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టుడేస్ క్లాస్. ఐ హోప్ యూ లైక్ దిస్ క్లాస్, ఐ హోప్ యూ ఎంజాయ్ ద క్లాస్ అండ్ లెట్ మీ కంగ్రాచులేట్ యూ అగైన్. ఎందుకంటే ఇంత లాస్ట్ వరకు ఉండి వీడియోస్ ఎవరు చూడరండి. ఓకేనా. సో యూ ఆర్ వాచింగ్ ద ప్రీమియం కంటెంట్, యూ ఆర్ వాచింగ్ అండ్ యూ ఆర్ గోయింగ్ టు ద crack the group 2. Okay na. So utilize this content, let's make this consistent at to till the end of the group 2. Okay na. So I will meet in the next session and thank you so much for watching the video and please like the video and share the video to your friends as well and let's meet in the next session and thank you so much and this is Pawan and I'm signing off. Bye.